నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను. యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవనియందు కనికరపడెదను వానియందు కనికరపడెదను నన్ను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతక నేరడనెను. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, ఈ వాక్య భాగమును మనము ఈరోజు ధ్యానించబోతున్నాం. చాలా ఉన్నతమైన, శ్రేష్టమైన, విలువైనటువంటి వాక్య భాగం ఇది. మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. కనుక వాక్యం వినేటప్పుడు సాత్వికమైన మనసుతో, సమస్తమైనటువంటి దుష్టత్వాన్ని విడిచిపెట్టి, మనలో ఉన్నటువంటి కల్మషం, మనలో ఉన్నటువంటి అనాలోచన, లోక సంబంధమైనటువంటి ఆలోచన అనేది పక్కన పెట్టి, దేవుని సంబంధమైనటువంటి ఆలోచనతో దేవుని వాక్యాన్ని గనక మనము విని ధ్యానించగలిగితే, ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, ఆ వాక్యం అనేది ఫలించటానికి వీలుంటుంది. కనుక వ్రాయబడినటువంటి లేఖన భాగము మనము చదువుకున్నాం. ఆ చదువుకున్న లేఖన భాగంలో ఒక భక్తుడు దేవునికి ఒక మనవి చేసుకుంటున్నాడు. భక్తుడు దేవునికి ఒక మనవి చేసుకుంటున్నాడు. ఏ మనవి అంటే ఇక్కడ చెబుతున్నాడు, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. దయచేసి నీ మహిమను నాకు చూపు అంటున్నాడు. ఈయన ఎవరు అనంటే మోసే గారు. ప్రభునందు ప్రేమైన దేవుని వర్లారా, మోసే గారు ఎంతమందికి తెలుసు? ఇక్కడ చెయ్యెత్తండి ఒకసారి. మోసే గారు చెయ్యెత్తండి. అందరికి తెలుసు కదా. ప్రభునందు ప్రేమైన దేవుని వర్లారా, బైబిల్ గ్రంథములో గొప్ప నాయకుడుగా, ఇశ్రాయేలీయుల ప్రజల ఒక సంరక్షకుడుగా, వారిని నడిపించిన గొప్ప వ్యక్తిగా మనము ఆయనను చూస్తాం కదా. మీకు అర్థం కావడానికి విషయం తెలియజేస్తున్నాను. 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిస రకములో ఇశ్రాయేలీయులు మగ్గిపోతున్నారు. కష్టములో, కన్నీటిలో, ఇబ్బందులలో, కఠినమైన దాస్యత్వములో, అంటే కఠినమైన పనులు చేయించుకుంటున్నారు. ఎవరు? ఐగుప్తులు. ఎవరికి? ఇశ్రాయేలీయులకు. అంటే ఐగుప్తు దగ్గర ఇశ్రాయేలీయులు ఏమై ఉన్నారంటే దాసులుగా ఉన్నారు. దాసులకు ఎలా ఉంటుంది చెప్పండి? కఠినమైన పనులు చేయిస్తూ ఇబ్బంది పెడుతున్న సమయములో ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారంటే దేవునికి మొరపెట్టుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునికి మొరపెట్టుకొనగానే దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క మనవి విని ఏం చేశాడంటే కారణ జన్ముడైనటువంటి మోసే గారిని పుట్టించడము జరిగింది. ఎందుకంటే వారిని ఐగుప్తులో నుండి విడిపించి, పూర్వీకులైనటువంటి పితరులైనటువంటి అబ్రహాము, ఇషాకు, యాకోబులు ఉన్నారు కదా, వారికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన దేశం ఏంటంటే పాలు తేన్లు ప్రవహించే దేశం. ఈ పాలు తేన్లు ప్రవహించే దేశమైనటువంటి కనాను భూభాగములో ఎవరు వెళ్ళాలంటే ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళాలి. ఎందుకంటే వాగ్దానం చేశాడు కదా, వాగ్దాన భూమి కదా. ఆ వాగ్దాన భూమికి నడిపించటానికి పుట్టినటువంటి కారణ జన్ముడే ఎవరు? మోసే గారు. ఈయన ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించి
ఫరో యొద్ద నుండి విడిపించి నడిపిస్తూ 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 వెళ్తున్న క్రమంలో ఏం జరుగుతుందంటే ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, సీనాయి కొండ ఉంది కదా, సీనాయి కొండ మీద ఆజ్ఞల గల ధర్మశాస్త్రాన్ని మోషే గారి ద్వారా దేవుడు ఇవ్వడం మనందరికీ తెలుసు. అలా ఇస్తున్న క్రమంలో మోషే గారు ఒక కోరికను కోరుకున్నారు. ఆ కోరిక ఏంటంటే ఇక్కడ చెబుతున్నాడు కదా, అతడు దయచేసి నీ మహిమను నాకు నీ ఏమంటున్నాడు, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, అంటే దేవుని మహిమను చూడాలనుకుంటున్నాడు. దేవుని మహాత్మ్యమును, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క రూపాన్ని, అంటే దేవుడు ఎలా ఉంటాడు అనేది చూడాలను కోరిక ఎవరికి ఉంది? మోసేకు ఉంది. ప్రభునందు ప్రేమని దేవుని వర్ణరా, మనం కూడా చూడండి, ఎవరైనా గొప్ప వ్యక్తి రాబోతున్నారంటే మనం ఏమైపోతాము? చూడాలి చూడాలి చూడాలి, అలా తను ఎలా ఉంటాడో అనుకుంటున్నాం కదా. అలాగే మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను, మోసే గారు దేవుని యొక్క మహిమను చూడాలనుకున్నాడు. మహిమ అంటే మీకు అర్థం కావడానికి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క ఆ రూపం అనేది ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు. ఆయన కోరిక, ఎవరి కోరిక? మోసే గారి యొక్క కోరిక. ఇప్పుడు మనము కూడా ఎలా అనుకుంటాము? ఈ మహాలోకాన్ని కలుగజేసిన దేవుడు ఎలా ఉంటాడు? ఆకాశము, ఆ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఈ భూమిలో ఉన్న జీవరాశులు, ఇవన్నీ మనం చూడగానే మనం ఏమై ఉంటాము? ఇంత పెద్ద విశాలమైనటువంటి ఈ లోకమును ఎవరు తయారు చేసి ఉంటారు? విశాల ప్రపంచాన్ని ఎవరు చేస్తుంటారు? ఆ వెలుగు, లేదా మనం ఈరోజు అనుభవిస్తున్న ప్రతీది, గాలి కానీ, నీరు కానీ, వేడి కానీ, ఆహారము కానీ, పంచభూతాలను ఎవరు చేస్తుంటారు అనేది ఉంటుందా? మనం అనుకుంటామా లేదు చెప్పండి? అనుకుంటాం. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, ఎవరు చేస్తుంటారు, ఎవరు చేస్తుంటారు, ఎవరు చేస్తుంటారు అనేది ఉంటుంది. ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. ఇదిగో ఈ యొక్క మొబైల్ ఉంది కదా, మొబైల్ ఎవరు తయారు చేశారంటే పలానా అని చెప్పేస్తున్నాం కదా. పలానా కంపెనీ వాళ్ళు, మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా. ఈ వస్తువు ఎక్కడ తయారు చేయబడింది, ఎవరు తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు, ప్రతిదీ మనం ఏం చేసుకుంటున్నాము? తెలుసుకుంటున్నాం కదా. మరి ఇంత పెద్ద ఆకాశము, ఆకాశములో నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఆ సూర్యుడు భూమి మీద ప్రకాశించటము కదా, వెలుగివ్వటము, ఈ భూమిలో ఎన్నో జీవరాశులు, ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తూ ఉంటుంది? నిజంగా ఈ ఆకాశాన్ని ఎవరు చేస్తుంటారు? ఎప్పుడైనా తెలుసుకోవాలని అనుకున్నామా? ఈ భూమిని ఎవరు చేస్తుంటాడు? ఎప్పుడైనా తెలుసుకోవాలని ప్రయత్నం చేశామా? మనము తింటున్న ఆహారాన్ని ఎవరు చేశారు అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? మనము ఈరోజు పీలుస్తున్న గాలి ఎవరు చేశారని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఆలోచించాలి ప్రభునందు ప్రేమని దేవుని వల్ల. కానీ మనుషులు ఈరోజు చూడండి, తాగే నీరు తాగేస్తున్నాడు కానీ ఎవరు చేశారో తెలుసుకోలేకపోతున్నాం. తిండి తింటున్నాడు కానీ ఎవరు చేశారో తెలుసుకోలేకపోతున్నారు. పీల్చే గాలి సమస్తాన్ని అనుభవిస్తున్నాడు కానీ ఇది ఎవరు చేశారు? ఇంతగా నా కొరకు చేయవలసిన అవసరత ఏమైంది? నేను ఆయనకి ఏమవుతానని ఎప్పుడైనా అనుకున్నామా? లేదు ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, తేరగా మనం ఏం చేస్తున్నాము? అనుభవించటమే కానీ ఇది ఎవరు చేశారు అనేది చూడండి. ఒక బట్ట అయినా, ఒక స్వీట్ అయినా మంచిగా ఉన్నప్పుడు ఈ స్వీట్ ఎక్కడ తయారు చేశారంటే అడుగుతాం కదా, అవునా కదా? అలాంటిది ఇప్పుడు ఈ సృష్టిని కానీ మనల్ని ఎవరు చేస్తుంటారని ఎప్పుడైనా అనుకున్నామా?
లేదు ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా అనుకోవాలి మనం. ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, అతడు దయచేసి నీ మహిమను నాకు కనుపరచు అంటున్నాడు. చూసారా, నీ మహిమను నాకు చూపు. నీ మహిమ అంటే నీ శక్తి ఏంటి, నీ మొత్తం రూపం ఎలా ఉంటుందో నేను చూడాలనుకుంటున్నాను అంటున్నాడు ప్రభునందు ప్రేమ అనే దేవుని వల్లరా. ఇక్కడ భక్తుని యొక్క కోరిక అనేది ఇక్కడ మనకు కనబడుతుంది కదా. అయితే ఆ భక్తునికి దేవుడు ఏమంటున్నాడు కిందన? ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరచెదను. దేవుడు ఏమంటున్నాడంటే, నా మంచితనం అంతా నీకు కనుపరుస్తాను అంటున్నాడు కదా. ఇప్పుడు భక్తుడు ఏమని అడుగుతున్నాడు అక్కడ? నీ మహిమను చూడాలనుకుంటున్నాను తండ్రి అంటున్నాడు కదా. నీ మహిమను చూడాలనుకుంటుంటే ఈయన ఏం చెబుతున్నాడంటే, నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుని మహిమను చూడాలనుకుంటున్న భక్తుడు తన మంచితనం అంతా కనపరిచిన దేవుడు. ఇప్పుడు ఒక గొప్ప వింతైనది ఏమైనా తయారు చేసినప్పుడు ఎవరో చూడాలనుకుంటాం కదా ప్రభునందు ప్రేమనే దేవుని వల్లరా, అవునా కాదా? ఇప్పుడు ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను బట్టి మనం ఆలోచన చేయగలిగితే, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. అంటే నా మంచితనమంతా నీ ఎదుట కనపరచెదను అన్నాడు. ఇక్కడ ఈరోజు ధ్యానిస్తున్నటువంటి విషయం ఏంటంటే మంచితనం. దేవుడు కనపరచిన మంచితనం. ఇంతకీ మంచితనం అంటే ఏంటి? మంచితనం అంటే ఏంటి చెప్పండి? మంచితనం అంటే ఏంటి? నీ ఎదుట నా మంచితనం అంతటా కనుపరుస్తాను అన్నాడు కదా. ఇంతకీ మంచితనం ఏంటి చెప్పండి? మనుషులు నానా రకాలైన అర్థాలు ఇస్తారు కదా. ఇప్పుడు మనుషులిచ్చే నిర్వచనం ఏంటి మంచితనానికి? మంచితనం అంటే ఏంటి చెప్పండి? మంచితనం అంటే ఏంటి? చెడు చేయకపోవడం మంచితనం, సహాయం చేయడం, ఎవరికి హాని చేయకపోవడం, అందరికి అనుకూలంగా ఉండడం, కష్టాలలో తోడుగా ఉండడం, వీటిని మనం ఇస్తున్నటువంటి నిర్వచనం కదా. మంచితనం అంటే ఏంటంటే ఇదిగో చెడ్డ పని చేయకపోవడము, మంచి పనులు ఎవరైతే చేస్తారో వారిని మంచి వాళ్ళు అని అంటారు కదా. ప్రభునందు ప్రేమ అనే దేవుని వల్లరా మనిషి ఇచ్చే నిర్వచనం అది. మంచితనం అంటే ఏంటంటే మనిషి ఏమంటున్నాడంటే ఇదిగో ఎవరికి హాని చేయకపోవడము, చెడుతనము చేయకపోవడము, ఎవరికి ఒక మాటలు చెప్పాలంటే ఏ రకమైనటువంటి ఇబ్బంది చేయకపోవడమే మంచితనము అని అంటారు కదా. ఇది మనిషి అనుకుంటున్న మంచితనం ప్రభునందు ప్రేమన దేవుని వల్లరా. కానీ ఈ మంచితనం అనేది ఎక్కడ ప్రారంభమైంది? ఇప్పుడు మనం కూడా చాలా మంది ఏమనుకుంటుంటాం తెలుసా? ఆ అక్క చాలా, ఆ అన్న ఇలా అంటుంటామంటే అర్థం ఏంటి? వారు కనుపరచడం, వారు చూపించిన దాన్ని బట్టి ఇతను మంచి అని అంటాం కదా. ప్రభునందు ప్రేమ అనే దేవుని వల్లరా అసలు మంచితనం అనేది ఎక్కడ ప్రారంభమైంది? మనిషిలో ప్రారంభమైందా మంచితనం? ఎక్కడ ప్రారంభమైందంటే సాక్షాత్తు దేవునిలోనే మంచితనం అనేది ప్రారంభమైంది. ప్రభునందు ప్రేమ అనే దేవుని వల్లరా మంచితనానికి నిర్వచనం ఎవరు ఇవ్వాలనుకుంటున్నారు? దేవుడు ఇవ్వాలి, మనిషి ఇవ్వలేడు. భూమి మీద మంచితనం అనేది ఎలా వచ్చిందంటే అది దేవుని నుండి వచ్చింది కనుక దేవుడే ఆ మంచితనానికి అర్థం చెప్పాలి, లేదా నిర్వచనము చెప్పాలి. ప్రభునందు ప్రేమ అనే దేవుని వల్లరా మనం అనుకుంటే సరిపోదు. కనుక అసలు మంచితనం అంటే ఏంటో మనం చూద్దాం. అసలు దేవుని నోట మంచి అనే పదం, బైబిల్ గ్రంథమే మంచిది కదా. తన గ్రంథం, దేవుని పరిశుద్ధ గ్రంథం,
ఆ పరిశుద్ధ గ్రంథంలో తన మంచి మాటలు, అంటే తన మాటలు మంచి మాటలతోనే ప్రారంభమైంది ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. ఒక మాట చూద్దాం ఒకసారి. ఆది కాండములో రండి ఒకసారి. మంచితనానికి దేవుడు అర్థం చెప్తున్నాడు ఇక్కడ. వింటున్నారా? అందరికీ అర్థమవుతుందా? అమ్మ చాలామంది డల్లుగా ఉన్నారు. మంచి విషయం మీకు అందించేసి నేను ముగించేస్తాను. చాలా మంచి విషయము, మీ ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. అంటే మంచితనం మరిచిన మనిషికి దేవుని మంచితనం అంటే ఏంటో తెలియజేసే కూడికయే ఈ కూడిక కదా. ఈరోజు మనిషి తన మంచితనాన్ని ఏం చేసుకుంటున్నాడు? మర్చిపోతున్నాడు, కనపరచటం లేదు. చెడ్డోడుగా మారిపోయాడు, మృగముగా మారిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో ఇదిగో ఈ యొక్క మంచితనం అనే పాఠము అవసరం ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా. ఆది కాండములో మనం చూడగలిగితే చూడండి, మంచితనము మొదట ఎక్కడ ప్రారంభమైంది, ఎవరిలో నుండి ప్రారంభమైంది? వింటున్నారా? మంచితనం అనేది ఎక్కడ ప్రారంభమైంది, ఎవరిలో నుండి ప్రారంభమైంది, ఎవరి నోట మంచి అనే పదము వచ్చింది? మనం చూడగలిగితే ఆది కాండము 1వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. అసలు మంచి అనే మనం పుట్టక మునుపు, మనం రాక మునుపు, లోకాలు కలగక మునుపు ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా ఇక్కడ ఏం చెప్తున్నాడు? లోకాలు కలుగుతున్న పరిస్థితుల్లో, క్షమించండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి ఒకసారి. 1వ అధ్యాయము 4వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను అంటే మంచి అనే పదము ఎవరి నుండి వచ్చింది? మంచి అనే ఆ పదము మనము చూస్తున్నాం కదా. ఆ మంచికి పరమార్థాన్ని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. అంటే మంచి అనేది దేవుని నుండి వచ్చింది. ఆ మంచి అనే మాట నోరార మొదట పలికిన వ్యక్తి ఎవరంటే దేవుడు ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. ఈరోజు మంచి అంటే ఏంటంటే మనుషులం మనం ఏమనుకుంటున్నామంటే మంచితనం ఏంటంటే ఇంగ్లీష్లో ఏమంటారు? గుడ్నెస్ అంటారు కదా. మంచితనం గురించి మనిషిని అడిగితే ఏమంటాడు? మిమ్మల్ని నేను అడుగుతున్నాను, అసలు మంచితనం అంటే ఏంటంటే ఎవరికి హాని చేయకపోవడం మంచితనం అండి. చెడుతనము చేయకుండా ఉండడం మంచితనం అండి. సహాయం చేయడం మంచితనం అండి. అందరికీ అనుకూలంగా ఉండడము మంచితనం అండి అని మనం చెప్తాం కదా. కానీ అసలు దేవుడు మంచితనానికి నిర్వచనము చెప్పాడు ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా. నిజంగా ఈరోజు మీరు ఆశ్చర్యపోయే కొన్ని విషయాలు వినబోతున్నారు. మీరు చాలా జాగ్రత్త కలిగి వింటే, మీరు వినకపోతే నేనేం చేయలేను కదా. మీరు వినకపోతే మేమేం చేయలేను. అసలు మంచితనం అనేది ఉంటే కుటుంబ జీవితం అనేది చాలా గొప్పగా ఉంటుందండి. ఈరోజు మంచితనము లేకే ఈరోజు కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయి. కుటుంబ జీవితాలు ఏమైపోతున్నాయి? నాశనం అవ్వడానికి కారణం ఏంటంటే మంచితనం అనేది లేకపోవడమే. సంఘములో కూడా, స్థానిక సంఘములో కూడా క్రమం కలిగి ఉండాలంటే మంచితనం మనకు ఉండాలి. అవునా కదా? ఇప్పుడు మీరు ఈ స్థానిక లోలంగిపాడు సంఘం అయినా సరే, లేదా రంక్షింగ్పాడు సంఘం అయినా సరే, మీరు క్రమంగా దేవుని సన్నిధికి వెళుతున్నారా? వెళుతుంటే మీరు మంచోళ్ళు, వెళ్ళకపోతే మీరు చెడ్డోళ్ళు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, బైబిల్ చెప్పిన మాట ఏంటంటే సహవాసం అనేది ఎవరి కొరకు? సంఘం అనేది దేని కొరకు? మనం అందరము కలిసి ఆత్మీయంగా ఎదగడం, మంచిగా ఉండడం కొరకే కదా. అవునా కదా? ఇప్పుడు సంఘం అనేది ప్రతి ఆదివారం మనం ఎందుకు రావాలి? మనం మంచిగా ఉండడం కొరకు. మన ఆత్మీయ జీవితంలో మనం మంచిగా ఉండడం కోసమే కదా. సంఘ కూడికలైనా, గృహ కూడికలైనా, సెమినార్లైనా, మరి ఏ మీటికైనా దేని కొరకు? మనం మంచి కొరకే. దేవుడు మనలో మంచితనాన్ని కోరుకుంటున్నాడు. ఆ మంచితనం అనేది మనకు రావాలంటే ఈ ఆధ్యాత్మిక సహవాస
కూడికలు అనేవి అవసరం ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. కానీ మనలో చాలా మంది రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు చెప్పండి? ఒక మాట, ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, మనకు ఈ ఆయుష్కాలం ఇచ్చింది ఎవరు? ఈ సమయం ఇస్తున్నది ఎవరు? ఇప్పుడు సమయం ఇచ్చిన దేవుణ్ణి సమయం ఇవ్వగలుగుతున్నామా? మీకు ఒక ఉదాహరణ తెలియజేస్తాను, బాగా గమనించండి, మీకు బాగా అర్థం కావడానికి. యేసుక్రీస్తు ప్రభుల వారు 2 చేపలు 5 రొట్టెలు ఎంతమందికి పంచిపెట్టాడు? 5,000 మందికి పంచిపెట్టాడు. పంచిపెట్టడానికి శిష్యులకు ఆజ్ఞాపించాడు. వారందరూ పంచిపెట్టిన తర్వాత ఎంత మిగిలింది? మిగిలింది కదా, అవునా కదా? మిగిలిన దాన్ని ఏం చేశాడు? పారేసాడా, ఎత్తాడా? ఎత్తాడు కదా, అవునా కదా? చూస్తారా మాట? మీకు అర్థం కావడానికి, మరలా ఇక్కడ వద్దాంలే, మీకు అర్థం కావడానికి యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీకు ఒక మంచి విషయం అర్థం చేయింపజేస్తాను. అక్కడ చూడండి, ఒక్కసారి ఆ మాట చూసుకొని ముందుకు వెళదాం. ఒక్కసారి 6వ అధ్యాయములో మనం చూడగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 10వ వచనము నుండి ఇక్కడ మనం చూద్దాం. ఒక్కసారి 8వ వచనము నుండి 7 నుండి చదవండి. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 ఆవల రొట్టెలు 2 చిన్న చేపలున్నవి గాని ఇంతమందికి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు, చూడండి ఈ మాట చాలా ప్రాముఖ్యము, చాలా ప్రాముఖ్యము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. మిగిలిన ముక్కలను ఏం చేయమన్నాడు? పోగు చేయమన్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. అదేంటంటే, ఇక్కడ తినే తిండిలో చేపలు కానీ ఆ రొట్టెలు మిగిలిన దాన్ని పోగు చేయమన్నాడు, నష్టపరచకండి అన్నాడు కదా, అవునా కదా? మరి మిగిలిన మన ఆయుష్కాలం ఎంత? ఇప్పుడు మనకు దేవుడు ఇంతకాలం నడిపించాడు కదా, అంతా ఏం చేసాం? తినేసాం కదా, అవునా కదా? ఏదో ఒక కారణం చేత మనకు తెలియకుండా మన జీవితకాలం అంతా ఏం చేసాము? ఆమెగుట్టేసాం, గడిపేసాం. కానీ మిగిలినది ఉంది కదా, ఆ మిగిలినది దేవుడికి కావాలి. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, ఆ మిగిలిన సమయమైన దేవునికి ఇవ్వగలుగుతున్నామా? ఇది అంతా ఎందుకు చెబుతున్నానంటే, ఉదాహరణగా ఇప్పుడు స్థానిక సంఘము లోలంగిపాడైనా, రంగసింగిపాడులో ఉన్న సంఘమైనా, మీరందరూ కలిసి ఏం చేయాలి? మీరు సహవాసముగా దేవునితో ఉండాలి. మీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుడు మనకు సమయం ఇచ్చాడు కదా, దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి మనం ఇవ్వాలి. ఇప్పటి వరకు ఎంత వృధా చేసాం? కొంతమందికి 20 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, కొంతమంది 30 సంవత్సరాలు ఉన్నారు, కొంతమంది 40 సంవత్సరాలు ఉన్నారు, కొంతమంది 50 సంవత్సరాలు ఉన్నారు, కొంతమంది మరణానికి దగ్గరగా ఉన్నారు కదా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మనం ఏం చేసాము? వృధా చేసాం, వేస్ట్ చేసాం. మిగిలినదైనా ఆయన కావాలంటున్నాడు. మిగిలిన సమయమైన దేవునికి ఇవ్వగలరా?
మిగిలిన సమయమైన దేవునికి ఇవ్వాలనుకుంటే, ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మిగిలినది ఎత్తుడి అంటున్నాడంటే మిగిలిన ఆయుష్కాలం ఆయనకి ఏం కావాలి? ఇవ్వాలి. ఇప్పుడు మనకు మిగిలిన ఆయుష్కాలం ఎంతెంత ఉందో ఎప్పుడు ఏమైపోతామో తెలియదు. ఉన్నప్పుడే మన ఆయుష్కాలమును దేవుని కొరకు ఉపయోగించే వారముగా ఉండాలి. దేవుడు మనకు సమయం ఇచ్చాడు. ఇచ్చిన సమయాన్ని దేవునికి మనము, ప్రభునందు ప్రేమనే దేవుని వల్లరా, దేవుడు మనకు సమయం ఇస్తే మనమేమో దేవునికి ఎంత తెలివితేటలండి మనకు. మనిషి ఎంత తెలివితేటలు. ఎవరినైనా అడిగితే ఏమంటున్నారు? బిజీ లైఫ్. లేదన్నా పాడే రిలీజ్ రావాలి, మా ఇంట్లో ఈ పరిస్థితులు ఉన్నాయి, మేము పొలం పనులకు వెళ్ళాలి, మేము కాపుకు వెళ్ళాలి, మేము ఈ పనికి చెయ్యాలి. మిగిలిన కాలమైన దేవునికి ఇవ్వాలనే ఆలోచన మనకుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, ఈ లోలంగిపాడు ప్రారంభం ఎలా ఉండేది? ఈ లోలంగిపాడు ప్రారంభం ఎలా ఉండేది? 6, 7, 8 సంవత్సరాల క్రితము మేము వచ్చినప్పుడు నిండిపోయేవారు ప్రభునందు ప్రేమనే దేవుని వల్లరా. వీధి ఆ ఎదురుంది కదా కృష్ణన్న గారి ఒక ఇంటి పక్కన సహోదరులు నిండిపోయేవారు ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా. అసలు ఇది లేదప్పుడు. మీరంతా కష్టపడి చెయ్యి కలిపి మనమందరము సహవాసములో దేవుల్లో ఉన్నతంగా ఎదుగుదామని అప్పుడు ప్రారంభంలో ఆలోచించి ఇది కట్టారు కదా. కట్టిన తర్వాత ఇక్కడ స్థానిక లోలంగిపాడైనా రంగసింగిపాడైనా మీరందరూ ప్రారంభములో మీరు ఆలోచన ఉంది కదా, ఆలోచన లేకుండా కట్టిన తర్వాత అందరూ లేకపోవడం ఏంటి? ఒక్కసారి ఆలోచన చేయండి. మనది మూయబడుతున్న పరిశుద్ధుల సహవాసమా, తెరవబడుతున్న పరిశుద్ధుల సహవాసమా, లేదా వ్యర్థమైన పరిశుద్ధుల సహవాసమా? ఒకసారి ఆలోచన చేయండి. చాలామంది సహవాసానికి, కూటానికి, దేవుని కార్యక్రమానికి పాలు పంపులు అవ్వటం లేదంటే వారు మూయబడుతున్నారు. మూయబడుతున్నారంటే అర్థం ఏంటి? దేవునికి దూరం అవుతున్నారు, దేవునితో సంబంధాన్ని కోల్పోతున్నారు, విడిచిపెడుతున్నారంటే చాలా ప్రమాదంలో ఉన్నారు ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. అవునా కాదా? ఇప్పుడు మనము సహవాసంలో ఉండాలి, దేవునిలో ఉండాలి. ఈ మిగిలిన జీవితం మనకు దేవుడిచ్చాడని తెలుసుకొని ఈ మిగిలిన జీవితమునైనా నేను దేవుని కొరకు అప్పగించాలనే భావన మనలో రావాలి. కానీ మనలో రావటం లేదంటే అర్థం ఏంటి? మనలో మంచితనం ఉందా? ప్రభునందు ప్రేమనే దేవుని వల్లరా, అసలు మంచితనానికి మనిషి అర్థమే మరిచిపోయాడు ప్రభునందు ప్రేమనే దేవుని వల్లరా. ఆ మంచితనం, మనిషి మరిచిన మంచితనం గురించి ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. ప్రభునందు ప్రేమనే దేవుని వల్లరా. ఇక్కడ ఆలోచన చేయగలిగితే నా మంచితనం అంతా నీ ఎదుట కనుపరచుదని అన్నాడు కదా. ఆ మంచితనం అనేది ఎవరి నుండి ప్రారంభమైందంటే దేవుని నుండి ప్రారంభమైంది. తన నోట మంచి అనేది ఆయన నుండి ప్రారంభమైంది, మనుషుల నుండి కాదు. ఎలా ప్రారంభమైందో మనం చూడగలిగితే చక్కటి మాట చూద్దాం ఒక్కసారి. మరలా ఆది కాండంలోనికి రండి. అసలు మంచితనం అనేది ప్రారంభమైంది దేవునిలోనే కదా. అసలు మంచి 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 అనే దానికి మనం ఆలోచన చేయగలిగితే ప్రభునందు ప్రేమనే దేవుని వల్లరా, ఆది కాండము 1వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. చాలు వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను అంటున్నాడు. మొదటి వచనం చూస్తున్నాము. మరలా మనము చూడగలిగితే ప్రభునందు ప్రేమనే దేవుని వల్లరా 10వ వచనం చదవండి ఒకసారి. 10వ వచనం, దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. అది మంచిదని దేవుడు చూచెను. మరలా 12వ వచనం చదవండి ఒకసారి. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము
విత్తనముల చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. మరలా మనము 18 వచనం చూడండి ఒకసారి. 17-18. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటికిని వేరుపరుచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను అది మంచిదని దేవుడు చూచెను. 12వ వచనం. మరలా 12వ వచనం. భూమి క్షమించండి 21వ వచనం. 21వ వచనం చదవండి. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలము సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. అది మంచిదని దేవుడు చూచెను. మరలా 25వ వచనం చదవండి ఒకసారి. 25వ వచనం. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. 31వ వచనం చూడండి ఒకసారి. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అంటున్నాడు. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుని యొక్క మంచితనము కొరకు తన నోరార పలుకుతున్నట్టు కనబడుతుంది కదా, అవునా కదా? దేవుని యొక్క నోరార తన మంచితనం, మంచి 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 అనే పదాలు మనం చూస్తున్నాం కదా. అంటే మంచితనానికి దేవుడు మోసే గారికి అర్థం చెప్పబోతున్నాడు. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళారా, ఇంతకీ దేవుని యొక్క మంచితనాన్ని అర్థం చేసుకోవాలంటే నేనేం చేయాలి? మొదటి పాయింట్ మీరు రాసుకోండి. దేవుని యొక్క మంచితనమును అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, లేదా నేనేం చేయాలి అనేది మొదటిది. రెండోది ఏంటంటే ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళారా, దేవుని మంచితనము ఎవరెవరు అనుభవిస్తున్నారు. రెండోది, దేవుని మంచితనము ఎవరెవరు అనుభవిస్తున్నారు, ఇది రెండోది. మూడోది ఏంటంటే ఒక వ్యక్తి దేవుని మంచితనము ఎంతకాలము అనుభవిస్తాడు, ఇది మూడోది. నాలుగోది ఏంటంటే దేవుని మంచితనము ఎప్పుడు ఆగిపోతుంది. 4 విషయాలు మనం ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను, వినండి చాలా జాగ్రత్త కలిగి. దేవుని మంచితనము అర్థం చేసుకోవడానికి నేనేం చేయాలి? ఇప్పుడు దేవుని మంచితనం మనకు అర్థం కావాలంటే ఏం చేయాలి మనం చెప్పండి? ఇప్పుడు మీ స్నేహితులు మంచివాడని చెప్పాలంటే, మీ పిల్లలు మంచోళ్ళు అని చెప్పాలంటే, మీ పిల్లలు మీతో ఎప్పుడు ఉంటే మా పిల్లలు మంచోళ్ళు అంటాం కదా. ఇప్పుడు భార్యాభర్తల జీవితంలో కూడా నా భార్య చాలా మంచిది అని చెప్పాలంటే భర్తతో పాటు కలిసి సహవాసం చేయాలి కదా. ఇప్పుడు భార్య మంచిదని చెప్పాలంటే భర్తతో ఉండాలి. భర్త మంచివాడని పిలిపించుకోవాలంటే భార్య కూడా. వారు కలిసి ఉన్నప్పుడు ఏం చేస్తాము? ఒకరినొకరు అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మనం ఒకరినొకరు అర్థం అంటే ఎలాగైతే అర్థం చేసుకొని మంచివాడు అంటామో, అలాగే మనము దేవుని అర్థం చేసుకోవాలంటే దేవునితో మనం ఉంటే దేవుని అర్థం చేసుకుంటాం. దేవునితో లేకపోతే, ఈ సహవాసం లేకపోతే, ఆదివారపు ఆరాధన లేకపోతే, సెమినార్ లేకపోతే అర్థం చేసుకుంటామా? దేవుడు మనకు అర్థం కాడు. దేవుని మంచితనం మనకు అర్థం కాదు. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, అంటే దేవుని మంచితనం అనేది మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా దేవునితో మనము సహవాసము చేయాలి.
ఎక్కువగా ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వారు దేవుడు ఎంత మంచివాడో వారికి అర్థమవుతుంది. ప్రభునందు ప్రేమని దేవుని వల్ల ఎవరితోనైతే మనం ఎక్కువగా సహవాసం చేస్తామో వారు మంచివారా చెడ్డవారా అనేది మనము అర్థం చేసుకుంటాము. ఇదంతా మనకు తెలిసే. అలాంటిది మనము మన అనుదిన జీవితంలో ఎక్కువగా దేవునితో ఉన్నామంటే ఓహో దేవుడు ఇంత మంచివాడా అని తెలుసుకోవడానికి వీలుంటుంది. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, దేవుని యొక్క మంచితనమును అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? మొదట దేవునితో సహవాసం చేయాలి. ఇది మొదటిది. రెండోది ఏంటంటే ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, దేవుని మంచితనము ఎవరెవరు అనుభవిస్తున్నారు? దేవుని మంచితనము ఎవరెవరు అనుభవిస్తున్నారు? ప్రతి వారు మనం అనుభవిస్తున్నాం. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, నేను అనుభవిస్తున్నాను, మీరు అనుభవిస్తున్నారు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవుని మంచితనాన్ని అనుభవిస్తున్నారే కానీ ఆ దేవుని యొక్క మంచితనాన్ని అర్థము చేసుకోవటం లేదు. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, దేవుని యొక్క మంచితనాన్ని మరిచిపోతున్నారు. ఆ దేవుని యొక్క మంచితనం ఎక్కడుందంటే మనం చదువుకున్నాం కదా, వెలుగు మంచిదైనట్టు చూశాడట. అంటే వెలుగులో ఏముంది? దేవుడు ఎంత మంచివాడో మనకు అర్థం కావాలంటే ఏం చేయాలి? వెలుగు. ఆ వెలుగు ఎవరి కొరకు? మనకొకరు కదా. అంటే మనం ఏం చేస్తున్నాము? అనుభవిస్తున్నాం. అంటే వెలుగును అనుభవిస్తున్న మనము వెలుగులో ఉన్న మంచితనాన్ని చూస్తున్నాము. ఆ మంచితనం అనేది ఎక్కడి నుండి వచ్చింది? దేవుని యొక్క మంచితనం. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, ఇక్కడ చూడగలిగితే వెలుగు మొదట మనం 4వ వచనం చదివాం కదా, అక్కడ వెలుగు మంచిదైనట్టు చూచానన్నాడు. మరలా మనం కింద 10వ వచనంలో వచ్చేసరికి దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. అంటే నేలలో ఏముంది? నేలలోకి మంచి ఉందట, ఆకాశానికి మంచి ఉందట. నేల భూమి మీద ఉన్న విత్తనములచ్చు చెట్లన్నిటిలో ఏముంది? దేవుని మంచితనం ఉందట. సూర్యునిలో దేవుని మంచి, పెద్ద జ్యోతి అన్నాడు కదా, సూర్యునిలో దేవుని మంచితనం ఉంది, చంద్రునిలో దేవుని మంచితనం ఉంది, సముద్రపు చేపల్లో దేవుని మంచితనం ఉంది, ఆకాశ పక్షుల్లో దేవుని మంచితనం ఉంది. అలాగే భూమి మీద ఉన్న పశువులు, అక్కడ ఉన్నటువంటి పురుగులు, ప్రతి జీవరాశిలో ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా దేవుని యొక్క మంచితనం అనేది ఉంది. ఈరోజు మనము దేవుని మంచితనాన్ని అనుభవిస్తున్నామే కానీ దేవుడు ఎంత మంచివాడో అర్థము చేసుకోలేకపోతున్నాం. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, నిజంగా వెలుగును మనం అనుభవిస్తున్నాడు. వెలుగు ఎవరి కొరకు? మనం అనుభవిస్తున్నాం. ఆకాశం ఎవరి కొరకు? నేల ఎవరి కొరకు? నేలలో ఉన్నటువంటి జీవరాశులు ఎవరి కొరకు? చెట్లు ఎవరి కొరకు? ఫల వృక్షములు ఎవరి కొరకు? సూర్యుడు ఎవరి కొరకు? చంద్రుడు ఎవరి కొరకు? మీరు చూడండి, సమస్తమును మన కొరకు ఆయన ఇచ్చాడు కదా. ఆయన ఇచ్చిన దాంట్లో ఏముంది? దేవుని మంచితనం అక్కడ ఉంది. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే అనుభవిస్తున్నామే కానీ దేవుడు ఎంత మంచివాడో మనం తెలుసుకోలేకపోతున్నాం. అవునా కదా? గాలి మనం పీలుస్తున్నామా లేదా చెప్పండి? ఆహారం తింటున్నామా లేదా చెప్పండి? ఆహారం తినేటప్పుడు ఆ ఆహారం నోటిలో అలా పెడుతున్నప్పుడు ఇంత మంచి ఆహారం నాకు ఎవరిస్తున్నారా, ఆ మంచి వ్యక్తి ఎవరా అని మనం తెలుసుకుంటున్నామా? ప్రభునందు ప్రేమైన దేవుని వారా, మీరు గమనించండి, వెలుగులో దేవుని మంచి ఉంది, ఆకాశములో దేవుని మంచి ఉంది, భూమిలో దేవుని మంచి ఉంది, భూమి మీద ఉన్నటువంటి ఫల వృక్షములన్నిటిలో దేవుని మంచి ఉంది. ఫల వృక్షాలు ఒక యాపిల, ఒక బొత్తయ్య, ఒక పనస పండ, ఒక మామిడి పండ, ఇవంతా తింటున్నప్పుడు మీరు ఎలా నోరు ఊరిపోతుంటుంది చూసారా కదా. బా చాలా బాగుందండి, చాలా మంచిగా ఉందండి మామిడి పండు అంటాం కదా, చాలా టేస్ట్గా ఉందండి యాపిల్, చాలా చక్కగా అందంగా కనిపించి సొగసుగా ఉంది, అలా తినడానికి కూడా నాకు చాలా బాగుందండి
అని దేని కొరకు ఎక్కువ చెప్తాము? యాపిల్. చూడండి ఆ రంగు ఏంటంటే పెయింట్ పైన కదా, దానికి లోపల మనం తినేటప్పుడు చూడండి చాలా మంచిదిగా ఉంది. అంటే మనము దేవుడు చేసినటువంటి ప్రతి వస్తువుని మనం ఏం చేస్తున్నాము? తింటున్నాము, అనుభవిస్తున్నాము. దేవుడిచ్చిన ఆహారాన్ని తింటున్నామే కానీ దేవుడు ఎంత మంచివాడో మనకు అర్థం కావటం లేదు. అవునా కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగా ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, ఇప్పుడు చలికాలములో పండవలసిన పంట, వర్షకాలంలో పండవలసిన పంట, ఎండాకాలంలో పండవలసిన పంట, ఏ కాలానికి తగ్గ ఆ కాలంలో ఏమిస్తున్నాడు మనకు? ఇన్ని అనుభవిస్తున్నామే. అవునా కదా? దేవుని మంచితనము ఎవరెవరు అనుభవిస్తున్నారు? నేను అనుభవించటం లేదు అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరు దేవుని మంచితనాన్ని అనుభవిస్తున్నారు ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా. కానీ దేవుడంటే దేవుడు ఇంత మంచివాడా అని ఈరోజు తెలుసుకోలేకపోతున్నాడు ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా. ఒక వాక్యం రండి ఒక్కసారి. అపోస్తుల కార్యగ్రంథం, చాలా విషయాలు ఉన్నాయి. అపోస్తుల కార్యగ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. 14వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యగ్రంథము 14వ అధ్యాయము 17వ వచనంలో ఒక చక్కటి మాట దేవుడు మన కొరకు రాయించాడు. అమ్మ అందరికీ అర్థమవుతుంది కదా? అయినను ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. చూసారా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అయినను ఆయన దేవుడట ఆకాశము నుండి వర్షం, మరలా ఏం చెప్తున్నాడు? మీకు ఆకాశము నుండి మీకు వర్షమును అంటున్నాడు. అంటే వర్షం పడుతుందంటే ఏమర్థం చేసుకోవాలి? వర్షం పడుతుందంటే దేవుడు చాలా మంచాడు కదా. వర్షము, ఆకాశము నుండి మీకు వర్షం అంటే, వర్షము చూడగానే మాటికి రోజుకు పడుతుంది. ఈ వర్షానికి బుద్ధి లేదట. పనిపాట, మనకు పనిపాట ఉంది, మనకు బుద్ధి ఉంది కదా. బుద్ధి లేనివారు, పనిపాట లేనివారు ఏం చెప్తారు? బుద్ధి లేదని ఎవరికి చెప్తారు? వర్షానికి చెప్తారు. కానీ వర్షం ఎంత మంచిదో చెప్పనా? ఈరోజు వర్షం పడితేనే ఆహారము మనకు ఉంది కదా. ఎండలు కాసేది ఎందుకురా, మబ్బులు పట్టేటెందుకురా, మబ్బులు పట్టేటెందుకురా, వానలు కురిసేటందుకురా, వానలు కురిసేది ఎందుకురా, చెరువులు నిండేటందుకురా, చెరువులు నిండేది ఎందుకురా, పంటలు పండేటందుకురా, పంటలు పండేది ఎందుకురా, మనిషి కడుపు నిండేటందుకురా. మనిషి కడుపు ఎందుకు నిండాలరా? భూమి మీద మనిషి బ్రతుకెందుకురా? అక్కడతో ఆగిపోయింది లోక జ్ఞానము. కానీ దేవుని జ్ఞానం ప్రారంభమైంది ఏంటంటే, దేవుని పని చేసి పరలోకము వెళ్ళేటందుకురా. అవునా కదా? ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, ఒక మాట మీరు గమనించండి. ఆయన ఆకాశమును ఏం చేస్తున్నాడు? వర్షం పడుతుందంటే వర్షంలో ఏముంది? దేవుని మంచితనం ఉంది. వర్షం పడుతుందంటే దేవుడు మంచివాడు. వర్షం పడితేనే కదా పంటలు పండుతాయి. పంటలు పడితేనే కదా మన కడుపు నిండుతుంది. కడుపు నిండితేనే కదా మనం బతుకుతాం. అవునా కదా? ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, ఆ వర్షములో దేవుని యొక్క మంచితనం ఉంది. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, గాలిలో దేవుని మంచితనం ఉంది. గాలి ఎంతమంది పీలుస్తున్నామండి? అవునా కదా? గాలిలో దేవుని మంచితనం, పంచభూతాలన్నిటిలో ఏముంది? దేవుని మంచితనం ఉంది. అంటే దేవుని మంచితనం అంతా మనం ఏం చేస్తున్నాము? అనుభవిస్తున్నాము.
దేవుని మంచితనాన్ని మనము అనుభవిస్తున్నాము. అనుభవిస్తున్న మనము దేవుడు ఎంత మంచివాడో మనకు అర్థమవుతుందా? ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, సృష్టిలో దేవుని మంచితనము ఉంది. మొదటిది ఏంటంటే, దేవుని యొక్క మంచితనాన్ని మోసే గారికి చూపిస్తున్నాడు. సృష్టి ఉంది కదా, వెలుగు, ఆకాశము, మనకు భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటన్నిటి కలిపి పంచభూతాలన్నిటిని కలిపి సృష్టి అంటాం కదా. ఈ సృష్టిలో ఏముందనుకుంటున్నారు? సృష్టి అంతట్లో చూడగానే దేవుని మంచితనం ఉంది. దేవుని మంచితనం గురించి ఎవరికి చెప్తున్నాడు? నా మంచితనం అంతయు నీకు కనుపరచదని అన్నాడు కదా. ఇప్పుడు మోసే గారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, తన మంచితనం అంతా, నానా మోసే నువ్వు వెలుగులు చూడు, ఆకాశంలో చూడు, ఆరిన నేలలు చూడు, భూమిలో ఉన్న ఫల వృక్షాల్లో చూడు, సముద్రపు చేపల్లో చూడు, ఆ వెలుగు ఆ సూర్యుల్లో చూడు, ఆ చంద్రుల్లో చూడు, సముద్రపు చేపల్లో చూడు, ఆకాశ పక్షుల్లో చూడు, భూమి మీద ప్రాకు ప్రతి పురుగులో, పశువుల్లో చూడు, సమస్తం అంతటి నువ్వు ఇలా తేరి చూస్తే సృష్టి అంతటిలో నా మంచితనము నీ కనుపరుస్తున్నానన్నాడు ప్రభునందు ప్రేమని దేవుని వలన. అంటే మోసే గారికి దేవుడు తన మంచితనం అంతా కనుపరిచారు. ఎక్కడా? సృష్టిలో. అంటే సృష్టిని చూస్తే ఏమి కనబడుతుంది మనకు? దేవుని మంచితనం ఎక్కడుంది? ఇప్పుడు సృష్టిలో ఉంది ప్రభునందు ప్రేమని దేవుని వలన. సృష్టిలో దేవుని మంచితనం ఉంది. అంటే ఒక మాట మీకు తెలియజేస్తా, దేవుని మంచితనమును అర్థం చేసుకోవడానికి పద్ధతులు. ఎన్ని పద్ధతులు ఉన్నాయంటే 3 పద్ధతులు. అదేంటంటే, మొదటిది మీరు రాసుకునేవారైతే రాసుకోండి. సృష్టిలో దేవుని మంచితనం ఉంది, మొదటిది. రెండోది ఏంటంటే, మనిషి ఆకార నిర్మాణములో లేదా మనిషి నిర్మాణములో మంచితనం ఉంది. మానవ శాస్త్రం అంటారు కదా, మానవ ఆకారములో ఏముంది? దేవుని మంచితనం ఉంది. ఇది రెండోది. మూడోది ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన మంచితనం అంతా చూపిస్తున్నాడు. 3 పద్ధతులు ప్రభునందు ప్రేమని దేవుని వల్ల దేవుడు తన మంచితనం అంతా మోసే గారికి సృష్టిలో చూపిస్తున్నాడు. మొదటిది. రెండోది ఎక్కడ చూపిస్తున్నారు అనుకుంటున్నారు దేవుని మంచితనము? చూడండి ఒకసారి, ఆదికాండము 2వ అధ్యాయము. అందరికి అర్థమవుతుంది కదా? అందరికి అర్థమైతే మంచిది. చూడండి ఒకసారి, ముగించేద్దాం ఎక్కువ సమయం తీసుకోను. 2వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. మానవ ఆకారములో దేవుని మంచితనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను అంటున్నాడు. చూసారా? ఇక్కడ సృష్టిలో దేవుని మంచితనం చూసాం. అంటే దేవుని మంచితనం అంతా మోసే గారికి ఎక్కడ చూపిస్తున్నాడు? సృష్టిలో చూపిస్తున్నట్టు మనం చూస్తున్నాము. రెండోది ఏంటంటే, మానవుని యొక్క ఆకార నిర్మాణములో కూడా దేవుని మంచితనం ఉందట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. అంటే ఇక్కడ మానవాకారములో మంచితనం ఉంది. ఉదాహరణ మీకు తెలియజేస్తాను. మీ కళ్ళను మీరు అద్దం ముందు నించున్నప్పుడు చూడండి, మిమ్మల్ని మీరు ఏమైపోతుంటారు? పొంగిపోతుంటారు కదా. నాకు చాలా మంచి కళ్ళు ఉంది, మంచి ముక్కు ఉంది, మంచి చెవులు ఉన్నాయి, మంచి చేతులు ఉన్నాయి, మంచి కాలు ఉంది, అబ్బా నా జుట్టు చాలా బాగుంది. ఇటు అటు ఏం చేసేస్తుంటాము? తిప్పేస్తుంటాం. అబ్బా మనల్ని మనం చూసుకుంటే ఏం చేసుకుంటుంటాం చెప్పండి? పొంగిపోతుంటాం. ఆ అద్దం నుండి బయటికి రాము. మాటి మాటికి అద్దంలోకి వెళ్తున్నామంటే అర్థం ఏంటి? అవునా కాదా? అంటే ఎంత మంచిగా దేవుడు మానవాకారాన్ని చేశాడు కదా. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మరి దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించాడట. నీ కళ్ళు, నీ ముక్కు, నీ నోరు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ ప్రతి అవయవ భాగములు ఏముంది? మంచి ఉంది. ఆ మంచి చేయటానికే ఈ ఆకారం ఇచ్చాడు. అవునా కాదా? 139వ సంకీర్తనలో చూడండి ఒకసారి, 13వ వచనంలో చక్కటి మాట. దేవుని మంచితనం కదా. దేవుడు మోసే గారికి ఏం చేస్తున్నాడు? తన మంచితనం అంతా చూపిస్తున్నాడు కదా.
చూద్దాం ఒక్కసారి. 139వ సంకీర్తన 13వ వచనం చదవండి ఒకసారి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అంటున్నాడు. చూసారా, ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మానవ ఆకార నిర్మాణములో దేవుని యొక్క మంచితనం ఉంది. దేవుడు నేలమంటితో నరుని ఏం చేశాడు? నిర్మించాడు కదా. ఆ నిర్మించిన దాంట్లో ఇక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడంటే, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా అంతరింద్రియములు అంటే కనిపించేవి బాహ్యేంద్రియాలు అంటారు. లోన ఉండే గుండె, కిడ్నీ ఉన్నాయి కదా, పేగులు, వీటిని ఏమంటారు? అంతరింద్రియాలు అంటారు. బయట కనిపిస్తున్నటువంటి ఈ చేతులు కానీ ఇవన్నీ ప్రభునందు ప్రేమ అనే దేవుని వల్ల మనం చూడగలిగితే ఈ బాహ్యంగా కనిపించేది బాహ్యేంద్రియాలు అంటారు. లోనున్న దాన్ని ఏమంటారు? అంతరింద్రియాలు. అంటే లోపలున్న గుండె కానీ, కిడ్నీ కానీ, పేగులు కానీ, రకరకాలు ఉంటాయి కదా ఈ అవయవాలన్నీ. కానీ బయట ఉన్న ఈ కనిపించే చేతులు కానీ, కాళ్ళు కానీ, లేదా నోరు, ముక్కు, కన్ను, చేతులు, జుత్తు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ దేవుడు ఏం చేశాడు? ఎక్కడ చేశాడట? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు అంటే దావీదు గారు తన యొక్క నిర్మాణాన్ని చూశాడు. ఆయన తన నిర్మాణములో, తల్లి గర్భములో ఆయన ఎలా నా అంతరింద్రియములు రూపింపబడ్డాయి, నా తల్లి గర్భంలో నన్ను దేవుడు ఎలా రూపించాడు, అదంతా చూసి ఏం చేసుకుంటున్నాడు ఇక్కడ? నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు అంటున్నాడంటే, మానవాకారములో దావీదు గారు ఏం చూశాడు చెప్పండి? మంచితనము, దేవుని మంచితనము చూశాడు. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, దేవుని చేతులే అట మన ఆకార నిర్మాణం చేశాయి. మనకు పుట్టించిన అమ్మగారు చేశారా? నాన్న చేశారా? లేదు, దేవుడే మన ఆకార నిర్మాణం చేశారు. ప్రభునందు చేసినట్టు మనం చూస్తాం. చూడండి ఒకసారి యోబు గ్రంథము ఒక మాట చూసి మరొక భాగంలో వెళ్ళి ముగించేద్దాం. దేవుడే మన ఆకార నిర్మాణం చేసినట్టు మనం చూస్తాం. 10వ అధ్యాయము యోబు గ్రంథం 10వ అధ్యాయంలో రండి ఒక్కసారి. మీకు తెలిసిన వాక్య భాగమే, అందరికి అర్థమవుతుంది కదా, అందరికీ అర్థమవుతుంది కదా. చూడండి ఒక్కసారి 10 నుండి చదువుదాం. 10వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుదాం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను అంటే నీ హస్తములు నాకు ఏం చేశాయట అంటున్నాడు యోబు గారు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి, అంటే దేవుని హస్తాలు ఏం చేశాయి? మానవాకారాన్ని నిర్మించినట్టు మనం చూస్తున్నాం. ఎలా నిర్మించాడో మనం 11వ వచనంలో చూడగలిగితే చూడండి ఒకసారి. 10-11 ఒకడు పాలు పోసినట్లు నువ్వు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టు నువ్వు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోనూ మాంసముతోనూ నువ్వు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి అంటు, జీవమును అనుగ్రహించిన ఎడల కృప చూపితివి. చాలు, నా ఆత్మను కాపాడితివి అంటున్నాడు. చర్మముతో మాంసముతో నీవు నన్ను కప్పితివి, ఎముకలతో నరములతో నన్ను సంధించితివి అంటున్నాడు. అంటే చూడండి, మన చర్మం, మన మాంసం, నరములు, ఎముకలు, ఇదంతా మనం చూడగానే మానవ ఆకారం కనబడుతుంది కదా. ఈ మానవ ఆకారములు ఏముంది? దేని కొరకు ఈ మానవ ఆకారాన్ని చేశాడు దేవుడు? తన చిత్త ప్రకారం ఉండడానికే కదా.
అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచానంటే ఈ చెయ్యి ఎవరిష్ట ప్రకారంగా ఉంది? కాళ్ళు, కన్ను, చెవులు, ముక్కు, నోరు, ఈ అవయవాలన్నీ ఎవరిష్ట ప్రకారంగా ఉన్నాయి? మన ఇష్ట ప్రకారంగా ఉన్నాయా? దేవుని ఇష్ట ప్రకారంగా ఉన్నాయి. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా అంటే తన ఇష్ట ప్రకారంగా దేవుడు ఏం చేశాడంటే ఆకారాన్ని, మానవ ఆకారాన్ని తయారు చేశాడు, నిర్మించాడు. ఎందుకంటే మంచి కొరకు. ప్రభునందు ప్రేమని దేవుడు మంచిగా చేశాడు. మంచిగా చేసిన దాన్ని ఇప్పుడు మనిషి ఏం చేసుకున్నాడంటే చెడ్డగా. చూడండి, మంచి చూడవలసిన మనం చెడ్డ చూస్తున్నాం, మంచి వినవలసిన మనం చెడు వింటున్నాం, మంచి మాట్లాడవలసిన మనం చెడు మాట్లాడుతున్నాం, మంచి నడకను నడవలసిన మనం, మంచి చేతులతో మంచి పనులు చేయవలసిన మనం చెడు పనులు చేస్తున్నాం. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా ఈ మానవాకారము మంచి కొరకు దేవుడు చేశాడు, కానీ మనము చెడ్డ పనుల కొరకు ఉపయోగిస్తున్నాం. అది దేవునికి, దేవుడు తన మంచి కొరకే ఈ ఆకారాన్ని ఇచ్చాడు. కనుక మానవ దేహంలో ఏముంది? మంచి అంటే మొదటి అధ్యాయంలో సృష్టి నిర్మాణం కొరకు చెప్తున్నాడు. రెండో అధ్యాయంలో మానవాకార నిర్మాణం కొరకు ఎవరితో చెప్తున్నాడు? ఇప్పుడు ఆదికాండం రాసింది ఎవరు? మోసే గారు కదా. అంటే మోసే గారికి తన మంచితనం అంతా సృష్టిలో చూపిస్తున్నాడు, మోసే గారికి తన మంచితనం అంతా మానవాకారంలో చూపిస్తున్నాడు, నిర్మాణంలో చూపిస్తున్నాడు. అంటే రెండు అయిపోయింది. దేవుని మంచితనం అంతా చూపిస్తున్నాడు కదా. చివరికి మనం ఆలోచన చేయగలిగితే ఈ మంచితనం ఈ మానవాకారంలో మంచిగా ఉండాలి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు కదా. అది కోరుకున్నది కొద్ది కాలంలో ఏమైపోయిందంటే ఈ మానవాకారం చెడిపోయింది, మనసు చెడిపోయింది, మనిషి పాపం చేశాడు, పాపి అయిపోయాడు. పాపి అయిపోయిన ఈ మనిషిని మరలా మంచివాడుగా చేయాలంటే ఏం చేయాలి? దేవుడు మంచివాడుగా చేశాడు, తన పోలిక తన స్వరూపంలో చేశాడు కదా, మంచి ఆకారం ఇచ్చాడు. కానీ ఏం చేసుకున్నారు? పాడు చేసుకున్నారు కదా. మంచిగా దేవుడు ఇస్తే వీరు చెడ్డగా మార్చుకున్నారు. ఈ చెడ్డగా మార్చుకున్న దాన్ని మరలా ఎలా మంచిగా మార్చాలి అని దేవుడు ఆలోచన చేసి ఏం చేశాడు తెలుసునా? చూడండి ఒక్కసారి ఆ మాటలు చూసి మనం ముగించేద్దాం. చూడండి ఒక్కసారి రోమపత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి ఒకసారి. 7-8 వచనాలు అందరికి అర్థమవుతుంది కదా. చాలామంది చూడండి ఒక్కసారి రోమపత్రిక 5వ అధ్యాయము 7-8 వచనం. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను అంటున్నాడు. చూసారా? ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా మనకు మంచిగా చేస్తే ఆ మంచితనాన్ని పోగొట్టుకున్నామండి. ఆ మంచితనాన్ని పోగొట్టుకునగానే దేవుడు ఏం చేశాడంటే మరలా మనకు మంచి వాళ్ళుగా చేయటానికి ఏ మంచి లేని మనకు, వినండి మరలోసారి చెప్తున్నాను. ఇక్కడ ఆదాము హవ్వలు దేవుని మాట వినకుండా పాపము చేశారు కదా. పాపము చేసి దేవుడిచ్చిన మంచితనాన్ని పోగొట్టుకున్నారు కదా. పోగొట్టుకున్న ఆ మంచితనాన్ని మరలా దేవుడు ఇవ్వటానికి ఏం చేశాడంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీద పంపించి ఆయన శిలువ యాగము ద్వారా, ఆయన శిలువ మరణము ద్వారా మరలా మనల్ని ఏం చేసుకున్నాడంటే పోగొట్టుకున్న మంచితనాన్ని ఇచ్చాడు. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా నిజంగా మనం ఆలోచన చేయగలిగితే ఏ మంచి మనలో లేదండి. ఏ మంచి మనలో లేదు. అసలు అర్హులమే కాము మనము. ఏ యోగ్యత లేని మనలో దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీద పంపించి ఆయన ద్వారా మనల్ని ఏం చేసుకున్నాడంటే మరలా బ్రతికించుకున్నాడు, విలువైన వారుగా చేసుకున్నాడు. తన మంచి అంతా ఏం చేశాడు? తన మంచి అంతా కనుపరిచాడు. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా మీరు గమనించండి, మంచివాని కొరకు ఒకటి తెగింపవచ్చు కానీ
మనం ఎలాంటి వారట? కింద చెప్తాడు చూడండి, నేను చదువుతున్నాను. నీతిమంతుల కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. మంచివారి కొరకు ఎవరైనా చచ్చిపోతాం, కానీ చెడ్డవారి కొరకు మనం ఎవరము? చెడ్డవారం, ఏ యోగ్యత లేనివారం. అటువంటి మన ఎలాడ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇదిగో చెప్తున్నాడు చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఏం చేస్తున్నాడు? వెల్లడిపరుస్తున్నాడట. తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలాంటి ప్రేమ అది? వెల్లడిపరుస్తున్నాడని చెబుతూ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం పాపులమై ఉండగానే క్రీస్తు మనకు చనిపోయాడంటే, ఇప్పుడు మనము దేవుని మంచితనం అంతా మరలా మనలో ఏం చేస్తున్నాడు? దేవుడు తన మంచితనం అంతా యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క మంచితనం అంతా ఇక్కడ కనపరిచేది ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారిని మనము శిలువ యాగములో చూస్తే దేవుని మంచితనం అంతా ఎక్కడ కనబడుతుంది? యేసుక్రీస్తు శిలువ మరణములో కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు భూమి మీద బతికారు కదా. ఆ 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తును చూస్తే ఎవరిని చూసినట్టు? దేవుణ్ణి చూసినట్టు. ప్రభునందు ప్రేమైన దేవుని వారు అంటే దేవుని మంచితనం అంతా చూపించాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారిని. యేసుక్రీస్తు ప్రభుల వారే చూపించాడు. దేవుని యొక్క మంచితనం అంతా చూపించింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. ప్రభునందు ప్రేమైన దేవుని వారు ఆ శిలువలో మన కొరకు ఏమైపోయాడు? ఆ శిలువలో యేసుక్రీస్తు వారిని చూడగానే మనకేం కనిపిస్తుంది? దేవుడు ఇంత మంచోడా? ఏ అర్హత, ఏ యోగ్యత, ఎందుకు పనికిరాని మమ్ములను మరలా మంచివారుగా చేయటానికి మంచివాడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించి ఆయన శిలువ మరణం ద్వారా మరలా ఏం చేసుకున్నాడు? మంచివారుగా చేసుకున్నాడా అని మనమందరము దేవునికి కృతజ్ఞత చెప్పేవారుగా ఉండాలి. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, మీరు గమనించండి. మోసే గారు ఏమన్నారు? తండ్రి, నీ మహిమ కనపరచు, చూపించి, నేను చూడాలనుకుంటున్నాను నీకంటే. దేవుడు ఏమన్నాడంటే, నా మంచితనం అంతా నీ ఎదుట కనుపరుస్తానన్నాడు. నన్ను చూచి ఏ నరుడు బ్రతకలేడు, నన్ను ఎవరు చూడలేడు. ఏ నరుడు నన్ను చూచి బ్రతక నేరడన్నాడు కదా. నన్ను చూడలేడు, కానీ నా మహిమను నువ్వు చూడాలనుకుంటున్నావు కదా. నా మహిమను నువ్వు చూడాలనుకుంటున్నావు గనుక ఇదిగో నా మంచితనం అంతా నీకు చూపిస్తానని చెప్తూ మోసే గారికి సృష్టిలో తన మంచితనాన్ని చూపించాడు. మానవ ఆకారములో తన మంచితనాన్ని చూపించాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ త్యాగములో ఎక్కడ చూస్తున్నాము? దేవుని యొక్క మంచితనం చూస్తున్నాము. ఇక్కడ 2 రకాలుగా. మోసెకు తన మంచితనం అంతా సృష్టిలో మానవాకారంలో చూపించినట్టు మనం చూస్తున్నాము. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిలువలో దేవుని మంచితనం అంతా చూపించాడు. ప్రభునందు ప్రేమని దేవుని వల్ల దేవుడు ఎంత మంచివాడో. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏ యోగ్యత లేదట, అంతే కదా. చదువుతున్నాను చూడండి ఒకసారి, ఇక్కడ మరోసారి. నీతిమంతుల కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఏం చేస్తున్నాడు? వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. మన పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడంటే ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఎలాంటి వారం తెలుసా? పాపము చేత, అపరాధముల చేత చచ్చిన వారము. మనకు బ్రతుకు అంటూ లేదు. అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుని ద్వారా తన ఉన్నత ప్రేమ చేత, తన దయచేత, కృపచేత మరలా బ్రతికించుకున్నాడు. మన క్రియల వలన కలిగినది కాదు, ఆయన కృప, ఆయన వరమే. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, అంటే దేవుని మంచితనం ఎంతగా కనుపరుస్తున్నాడు ఒకసారి ఆలోచన చేయండి. మోసే గారికి ఎక్కడ చూపించాడు మంచితనము? సృష్టిలో. మోసే గారికి మరొక తన మంచితనాన్ని ఎక్కడ చూపించాడు? మరొక పాయింట్, మానవాకారములో. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ తన దేవుని మంచితనాన్ని చూపించాడు? శిలువ యాగములో. అంటే దేవుని మంచితనం అనేది దేవుడు చూపించాడు. ప్రభునందు ప్రేమని దేవుని వల్ల
దేవుని మంచితనం మీరు చూడాలనుకుంటున్నారా? అయితే సృష్టిలో చూడండి. దేవుని మంచితనం మీరు చూడాలనుకుంటున్నారా? మానవ ఆకారములో చూడండి. దేవుని మంచితనం ఎంత మంచోడో చూడాలనుకుంటున్నారా? యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగమును చూడండి, యాగమును చూడండి. అలాగే దేవుడు ఎంత మంచివాడా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్రతినిత్యము బైబిల్ని చదవండి. దేవుడు ఎంత మంచివాడో అర్థం అవ్వాలంటే బైబిల్ తెలియజేస్తుంది. కనుక ప్రతినిత్యం మనం బైబిల్ చదువుతూ, సృష్టిని పరిశీలిస్తూ మనం ఏం చేయాలంటే దేవుని మంచితనాన్ని తెలిసి ఆ దేవుని మంచితనాన్ని పొందుకొని ఇతరులకు మన మంచితనాన్ని ప్రకటించేవారుగా మనం ఉండాలి. మనకు ప్రతి నెలలో మనకు సహోదరులు పెడుతున్నారు కదా, ఏంటి సువార్తలు. అది ఏమనుకుంటున్నారు? దేవుని యొక్క మంచితనాన్ని ప్రకటించడం. కనుక దాన్ని మీరు ఆపకుండా క్రమముగా మంచిగా మీరు నడిపించేవారుగా ఉండాలని కోరుతూ ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఎక్కువ సమయం తీసుకున్నాను, అర్థం చేసుకోవాలని ప్రభు పేరట కోరుతున్నాను. అందరికీ వందనాలు అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఓకే ప్రియులారా, మరి చాలా చక్కటి మాటలు మరి నేర్చుకున్నాము.